ఫ్రెండ్స్, మన స్టేట్ లో సిబిఎన్ గారు అండ్ హిస్ టీమ్ కి ది మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటో తెలుసా? టాప్ ప్రయారిటీ ఏంటో తెలుసా? ఏంటి విజయ్ ఇది కూడా అడుగుతావు? హెల్త్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఇవే కదా ఏ గవర్నమెంట్ కైనా టాప్ ప్రయారిటీస్ గా ఉండేవి అనుకుంటే మీరు ఆవకాయ పచ్చడిలో కాలేసినట్టే. మన స్టేట్ లో ఏది లాస్ట్ రెజీమ్ లో జగన్ గారి టైంలో శ్రీలంక అయిపోయిన మన స్టేట్ ఇప్పుడు సిబిఎన్ గారు రాగానే మన టాప్ ప్రయారిటీ ఏమైపోయిందో తెలుసా? జల్సా చేసుకోవడం, ఈవెంట్స్ కండక్ట్ చేసుకుంటా టైం పాస్ చేసుకోవడం ఈజ్ ద టాప్ ప్రయారిటీ. ఇప్పుడు ఆవకాయ్ అని పేరు పెట్టి ఒక కొత్త సెట్ ఆఫ్ ఈవెంట్స్ ని లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ ఈవెంట్స్ కాదు, ఆ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్న టైం, ఏ సందర్భంలో ఈ ఈవెంట్స్ ని పెడుతున్నారో మీకు తెలిస్తే తత్వం బోధపడుతుంది. ఇన్ఫాక్ట్ ఈ మధ్య సిబిఎన్ గారికి ఏదో బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని ఏదో అవార్డు ఇచ్చారంట. అసలు ఆయనకి ఇవ్వాల్సింది అలాంటి అవార్డ్స్ కాదు, బెస్ట్ ఈవెంట్ మేనేజర్ ఆఫ్ ద సెంచరీ ఇలాంటివి ఇవ్వాలి. మన స్టేట్ ఎకానమీని రూట్ లెవెల్లో డిస్ట్రాయ్ చేస్తా పైకి మాత్రం అవి కనపడకుండా ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు చూసారా? అది అందరి వల్ల కాదు, దానికి ఒక స్పెషల్ విజన్ కావాలి, దానికి ఒక యూనిక్ స్కిల్స్ కావాలి. జగన్ గారు లాంటి వాళ్ళు అయితే ఇలాంటి విషయాల్లో సిబిఎన్ గారి ముందు జూబీ అండ్ ఇవన్నీ కూడా నేను ఏం ఆధారం లేకుండా మాట్లాడట్లేదు. మన స్టేట్ ఎకానమీకి సంబంధించి లేటెస్ట్ గా కొన్ని ఫిగర్స్ బయటకు వచ్చాయి. మన స్టేట్ ఎక్కడ నుండి ఎక్కడికి దిగజారిపోతుంది అని మీరు ఒకసారి చూస్తే కళ్ళు చెదురుతాయి. ఇదేంటి, ఒకవైపు ఇంత దారుణంగా మన స్టేట్ ఎకానమీ ఉంటే ఇంకోవైపు సిబిఎన్ గారు అండ్ కో ఇలాంటి ఈవెంట్స్ మీద పబ్లిక్ మనీని, గవర్నమెంట్ మిషనరీ, టైం, ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ని ఖర్చు పెడుతున్నారు ఏంటి అని మీకే కళ్ళు చెదురుతాయి. అవన్నీ మీకు ఇప్పుడు ప్రెజెంట్ చేస్తాను. తర్వాత మీరే అంటారు సిబిఎన్ గారు వాహ్ వాట్ అన్ ఈవెంట్ మేనేజర్ సార్ యు ఆర్ అని. మీరే అనకపోతే నన్ను అడగండి. అది చూశాక ఒక చేదు నిజం దగ్గరికి వెళ్దాం. మన కంట్రీ లెవెల్లో బయటపడిన ఒక చేదు నిజాన్ని మనం తెలుసుకొని తీరాలి. మన కంట్రీ నుండి ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగితే మనకి అన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి అని మనం అనుకుంటాం కదా, కాదు, అలాగా జరగట్లేదు. మీరు అనుకోవచ్చు ఇదేంట్రా బాబు ఏ వల్ల జాబ్స్ రిస్క్ అనుకుంటుంటే ఇప్పుడు ఇంకొక అలార్మింగ్ సిగ్నల్ ఇస్తున్నాం ఏంటి విజయ్ అనుకోవచ్చు. బట్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగితే మనకు అన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి అనేది ఇట్స్ నో మోర్ వ్యాలిడ్. ఏ బేసిస్ లో చెప్తున్నావు విజయ్? నువ్వు చెప్పేది అంత నమ్మడానికి వీలుగా లేదు. ఎక్స్పోర్ట్స్ పెరిగితే జాబ్ క్రియేషన్ కూడా పెరుగుతుంది కదా, అలాంటిది నువ్వు అది కాదంటున్నావు ఏంటి అంటే దానికే వస్తా. ఈ ఫెనామినా చోటు చేసుకుంటుంది అనడానికి సపోర్టింగ్ డేటా ఏంటి? ఈ సిచ్యువేషన్ ఎరైజ్ అవ్వడానికి కారణాలు ఏంటి? మన ఆంధ్రప్రదేశ్ ఈ కాంటెక్స్ట్ లో స్ట్రాంగ్ పొజిషన్ లో ఉందా, వీక్ పొజిషన్ లో ఉందా? అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మన స్టేట్ దేని మీద ఫోకస్ చేయాలి ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని డీటెయిల్ గా డిస్కస్ చేసి కన్క్లూడ్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, ఇప్పుడు సిబిఎన్ గారు లేటెస్ట్ గా మన ముందుకు ప్రవేశపెట్టబోతున్న ఈవెంట్స్ ఏంటో ఒకసారి మీరే వినండి. మనము విజయవాడలో ప్లాన్ చేస్తున్న ఫెస్టివల్ పేరు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. దిస్ విల్ బి అ సెలబ్రేషన్ ఆఫ్ లిటరరీ అండ్ ఫిల్మ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు. సో దీనికోసము టీమ్ వర్క్స్ అనే ఒక కంపెనీతో వీఆర్ వర్కింగ్. సో దే ఆర్ ద సేమ్ పీపుల్ హూ ఆల్రెడీ ఆర్గనైజ్ జైపూర్ లిట్ ఫెస్ట్, బనారస్లో కబీరా అని ఇప్పుడు ఈరోజు వరకు అయితే ఉండింది, ఈరోజు అయిపోయింది, which is a classical music festival. ఇలాగ multiple festivals across the country experience ఉన్న వాళ్ళతో we are working. The plan is that the event will be happening January 8th to 10th లో ఈ వీకెండ్ విజయవాడలో అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద బిగినింగ్. ద ప్లాన్ ఇస్ టు బిల్డ్ ద బ్రాండ్ ఓవర్ టైమ్ సో దట్ ఇట్ బికమ్స్ మేజర్ టూరిజం ల్యాండ్ మార్క్ ఇన్ ద హోల్ కంట్రీ. విన్నారు కదా, ఆవకాయ్ అని ఈ ఈవెంట్స్ కి పేరు పెట్టి అందులో సినిమా, కల్చర్ అండ్ లిటరేచర్ ని ప్రమోట్ చేస్తారంట. ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం తప్పేం కాదు. ఏ రీజన్ కైనా వాళ్ళ ఓన్ సెట్ ఆఫ్ ట్రెడిషన్స్, ఆర్ట్స్, హెరిటేజ్ ఉంటాయి. మనం కూడా మన ఆంధ్రలోని ట్రెడిషన్స్, కల్చర్ ని గుర్తు చేసుకుంటా వాటిని ప్రమోట్ చేస్తా లోకల్ ఆర్టిస్ట్ కూడా మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఇవి కండక్ట్ చేయడం తప్పేం కాదు ఇన్ ప్రిన్సిపల్. నాకు ఆ పేరు కూడా ఆవకాయ నచ్చింది. కానీ ఇక్కడ సమస్య ఆ ఈవెంట్స్ కండక్ట్ చేయడం కాదు, ఏ టైంలో అవి కండక్ట్ చేస్తున్నారు అని. ప్రతి దానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది, అవునా కదా? మీసాలకి సంపంగి నూనె రాసుకోవడం తప్పేం కాదు, కానీ మింగడానికి మెతుకు లేకుండా మీసాలకు సంపంగి నూనె రాసుకోవడం తప్పు, అవునా కదా? ఇవి నేను చెప్పినవి కాదు, స్వయంగా సిబిఎన్ గారు అండ్ కో టమ్కి వేసినవి కదా. ఏపీ శ్రీలంక అయిపోయింది, స్టేట్ లో డబ్బులు లేవు, కంపెనీస్ అన్ని ఆంధ్రాని వదిలేసి వెళ్ళిపోతున్నాయి, ఏపీ బ్రాండ్ దెబ్బతినింది, ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు అని అన్నారు కదా. మరి పవర్ లోకి వచ్చాక సడన్ గా ఈ ఈవెంట్స్ అని, షోలని, ఈ డాన్స్లన్నీ ఎలాగ వేయగలుగుతున్నారు? ఎలాగో తెలుసా? మన స్టేట్ జగన్ గారి టైంలో సిబిఎన్ గారు టమ్కి వేసినట్టు లేదు కాబట్టి. ఇది నేను చెప్తుంది కాదు, స్వయంగా ఆర్బీఐ లేటెస్ట్ గా పబ్లిష్ చేసిన డేటా చూడండి. సౌత్ ఇండియాలో ఏపీ జగన్ గారి టైంలో నంబర్ 1 గా నిలబడింది. ఎందులో? ఇండస్ట్రియల్ గ్రోత్ లో.
ఏది ఇండస్ట్రీస్ అన్ని ఆంధ్ర వదిలేసి పారిపోతున్నాయి అని టమ్కి వేశారు కదా, చూడండి ఇండస్ట్రీ జీవీఏ గ్రూ అట్ అ క్యాగర్ ఆఫ్ 11.14%. నెక్స్ట్ సౌత్ ఇండియాలో ఏపీ జగన్ గారి టైంలో నెంబర్ 1 గా నిలబడింది. ఎందులో? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్లో. ఏది? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇవన్నీ ఆంధ్ర వదిలేసి వెళ్ళిపోయాయి అని చెప్పి టమ్కి వేశారు కదా, చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ జీవీఏ గ్రూ అట్ అ క్యాగర్ ఆఫ్ 11.12%. సిబిఎన్ గారు అండ్ ఆయన ఫేక్ ఫ్యాక్టరీస్ వేసిన టమ్కి క్వైట్ ఆపోజిట్ గా ఎలా ఉందో జగన్ గారి టైంలో, ఇవన్నీ జగన్ గారి టైంలో ఇలా ఉందని పరిస్థితి ఎంతమంది తెలుసు చెప్పండి. సో ద పాయింట్ ఇస్, ఇలాగ చేసి వెళ్ళారు కాబట్టి స్టేట్ ఫండమెంటల్స్ ఇంటాక్ట్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి వేల కోట్ల అప్పులు మన స్టేట్ ని చూసి ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి సిబిఎన్ గారు ఈ షోలు, ఈవెంట్స్లు, ఈ జల్సాలు, ఈ డాన్స్ లేగలుగుతున్నారు. కానీ సిబిఎన్ గారు వేసిన టమ్కి ఏంటి? ఇన్ఫాక్ట్ సిబిఎన్ గారు ఏం చేయాలో తెలుసా? ఆయన కండక్ట్ చేసే ఈ షోలు, ఈవెంట్స్, ఈ జల్సాలు అన్నిటి దగ్గర జగన్ గారి ఫోటో పెట్టాలి. అండ్ డోంట్ గెట్ మీ రాంగ్, దిస్ ఇస్ ప్యూర్లీ టెక్నికల్. ఏ ఈవెంట్ దగ్గరైనా ఆ ఈవెంట్ కండక్ట్ చేయడానికి హెల్ప్ చేసే స్పాన్సర్స్ ఫోటోస్ కంపల్సరీ పెడతారు కదా, వాళ్ళ లోగోజో వాళ్ళ బ్రాండ్కి సంబంధించి సింబల్స్ అక్కడ పెడతారు కదా. ఇన్ ద సేమ్ వే ఈ జల్సాలన్నీ చేయడానికి అన్ని వేల కోట్ల రూపాయల అప్పులు మన స్టేట్ ని చూసి ఇచ్చే పరిస్థితిలో జగన్ గారు ఉంచి వెళ్లారు కాబట్టి టెక్నికలీ జగన్ గారు ఈజ్ అ స్పాన్సర్ ఫర్ ఆల్ దీస్ ఈవెంట్స్. సో అందుకనే సిబిఎన్ గారు ఆయన కండక్ట్ చేసే ఈవెంట్స్ అన్నిటి దగ్గర జగన్ గారి ఫోటో పెట్టి అక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేయాలి. మరి విజయ్, దీని అర్థం మన స్టేట్ పొజిషన్ బానే ఉంది, ఈ ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేసుకుంటే తప్పేంటి? ఇది కండక్ట్ చేసే టైం ని క్వశ్చన్ చేస్తున్నావు ఏంటి అంటే, ఈ పొజిషన్ రిలేటివ్లీ జగన్ గారి టైం దాకా బాగుంది. కానీ సిబిఎన్ గారు వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశారో మీకు తెలుసా? 2,06,000 కోట్లు దాటిపోయింది. ఆంఫట్ ఇవన్నీ దేనికి ఖర్చు పెడుతున్నారు? ఎలాంటి పనికిమాలిన ప్రాజెక్ట్స్ ఖర్చు పెడుతున్నారు? ఒక పక్కన గ్లోబల్ ఎకానమీ ఎంత వాలటైల్ గా, అన్సర్టైన్ గా తయారైంది. జాబ్స్ ని పిట్టలు లేపినట్టు లేపవతల పడేస్తున్నారు ఇండియాలోను బయట. యుఎస్ లో ఇండియన్స్ జాబ్స్ ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇండియన్ మార్కెట్స్ లో నుంచి ఫారెన్ ఇన్వెస్టర్స్ డబ్బులు ఎలాగ తీసేసుకొని బయటకు వెళ్ళిపోతున్నారో చూస్తున్నాం. ఇలాంటి టైంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు? అవి తెచ్చి వేటి మీద ఖర్చు పెడుతున్నారు? జల్సాల మీద. అసలు సెన్స్ ఉందా? మళ్ళీ ఇవి క్వశ్చన్ చేయడానికి ద సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్, ఈ సిపాయిలు ఎవ్వరూ బయటికి రారు. మీరు అనొచ్చు, విజయ్ వై డోంట్ యూ లుక్ ఎట్ ఇట్ ఇన్ అనదర్ వే? జనాలకి జాబ్ క్రియేషన్ పెద్దగా జరగట్లేదు, పేరుకే లక్షల కోట్ల రూపాయల డేటా సెంటర్లు అని చెప్పి ఆన్ గ్రౌండ్ లో క్రియేట్ అయ్యే జాబ్స్ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సో ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ లో ఇలాంటివి జనాలకి కాస్త ఉపశమనం అనుకోవచ్చు కదా. అంటే ఫ్రెండ్స్, ఉపశమనానికి మత్తులో ముంచడానికి చాలా తేడా ఉంది. మన స్తోమతలో మనం సృష్టించుకున్న సంపదలో నుంచి కొద్దిగా తీసి మనం ఇలాంటి ఈవెంట్స్ కి పెట్టామనుకోండి, అది ఉపశమనం అనొచ్చు. కానీ లక్షల కోట్ల అప్పులు తెచ్చి పనికిరాని ప్రాజెక్ట్స్ మీద, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ పక్కన పడేసి జల్సాల మీద ఖర్చు పెడుతుంటే అది ఉపశమనం అవుతుందా, మత్తులో ముంచడం అవుతుందా? ఎంత ఫేక్ ప్రాపగాండాస్ తో టమ్కి వేయించే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నా కూడా ఇంత విచ్చలవిడతనమా? ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చారు కదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నారు? మాట్లాడితే పవర్ సెక్టర్ రిఫార్మ్స్, టెలికాం సెక్టర్ రిఫార్మ్స్ అంటారు కదా. ఎయిమ్స్ ని ప్రైవేటైజ్ చేయమని చెప్పి మోదీ గారికి చెప్పండి చూద్దాం. మన స్టేట్ బార్డర్ దాటి ఏ డైరెక్షన్ లో అయినా వెళ్ళి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజ్ చేయడం మంచిదే అని చెప్పండి చూద్దాం. సిబిఎన్ గారు, ఐ ఛాలెంజ్ యూ సార్. హెల్త్ కేర్ ని, ఎడ్యుకేషన్ ని ఇంతలాగా నేలకేసి కొట్టి మనకి జల్సాలు కావాలి. ఎడ్యుకేషన్ లో, హెల్త్ కేర్ లో అంత చేసిన జగన్ గారే భూమి మీద నిలబడి కన్జర్వేటివ్ గా ఉంటే మనకి సిబిఎన్ గారు, మనకి జల్సాలు కావాలి. జగన్ గారి టైంలో ఇలాంటివి చేసిన ఒక అర్థం ఉండేది. ఆయన అసలు జనాలను కలవడానికే బయటికి రారు. ఇంక ఇలాంటి ఈవెంట్స్ అంటే ఇంక క్వశ్చనే లేదనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ వీళ్ళిద్దరికి డిఫరెన్స్ చూడండి. సిబిఎన్ గారికి ఛాన్స్ దొరికితే గానా బజానాలు, షోలు, ఈవెంట్స్లు, జల్సాలు, జింగ్ బ్యాంగ్ హడావిడి. కానీ జగన్ గారు క్వైట్ ఆపోజిట్. ఒకళ్ళేమో అతివృష్టి, ఇంకొకళ్ళేమో అనావృష్టి. అండ్ బై ద వే, సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ ఎంత గొప్పగా ఉందో, ఆ రెప్యుటేషన్ ఎంత ఘనంగా బయటికి వెళ్తుందో మీరు గమనిస్తున్నారా? మాట్లాడితే సిబిఎన్ గారి బ్రాండ్ చూస్తే చాలు కంపెనీస్ పరిగెత్తుకుంటా వచ్చేస్తాయి అని టమ్కి వేసుకుంటారు కదా. మరి ఎందుకు సార్ పీపీపీ అని మీరు చెప్తే పట్టుమని 10 కంపెనీస్ కూడా రాలేదు? మీ మీద మార్కెట్ లో కాన్ఫిడెన్స్ లేదా? సిబిఎన్ గారి బ్రాండ్ అంటే ఇంత వీకా? జగన్ గారు ఇంకా పవర్ లోకి రారు అన్నారు, ఇంకొక 15 years మీదే గవర్నమెంట్ అన్నారు. ఏంటి సార్, ఒక్క కంపెనీ నా టెండర్ లో పార్టిసిపేట్ చేసింది? నేనైతే మీరు వేసిన టమ్కీకి ప్రపంచ వ్యాప్తంగా, అంటే సిబిఎన్ గారి బ్రాండ్ ప్రపంచ వ్యాప్తంగా వినగానే అమెరికా నుండి జపాన్ దాకా, రష్యా నుండి ఆస్ట్రేలియా దాకా, నార్త్ పోల్ నుండి సౌత్ పోల్ దాకా ప్రతి ఒక్క కంపెనీ సిబిఎన్ గారి బ్రాండ్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. కనీసం తక్కువలో తక్కువ, పవన్ కళ్యాణ్ గారి నెంబర్ ఏంటి 30,000 కదా, కనీసం తక్కువలో తక్కువ 30,000 ప్రైవేట్ కంపెనీస్ ఈ పీపీపీ అని చెప్పగానే సిబిఎన్ గారి బ్రాండ్ చూసి పార్టిసిపేట్ చేయడానికి రెడీగా వచ్చేస్తాయి అనుకున్నా. ఏమైంది సార్, ఒక్కడా వచ్చింది? లేదా యాక్చువల్లీ ఐ హ్యావ్ అ డౌట్, మీరు ఇచ్చేది ఆ ఒక్క కంపెనీకే అని మ్యాచ్ ఫిక్సింగ్ ముందే అయిపోయి ఇదిగో జగన్ గారిని చూసే కంపెనీస్ రావట్లేదు అని టమ్కి వేస్తున్నారా? ఐఎమ్ స్పెక్యులేటింగ్ హియర్, బట్ దిస్ ఇస్ మై డౌట్. లేకపోతే
సిబిఎన్ గారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండ్ ఏంటి, డావోస్ లో ఉన్న బ్రాండ్ ఏంటి, ఇండియా లెవెల్లో ఉన్న బ్రాండ్ ఏంటి, ఒక కంపెనీ రావడం ఏంటి? పోనీ ప్రపంచవ్యాప్తంగా ఫేక్ అనుకుందాం, కనీసం సిబిఎన్ గారికి ఇండియాలో కూడా బ్రాండ్ వాల్యూ లేదా? మరి లోకల్ బ్రాండ్ మన తెలంగాణ ఆంధ్రాలో బేస్ అయిన ఈ కంపెనీ రావడం ఏంటి? సంథింగ్ ఇస్ ఫిషీ. సో ద పాయింట్ ఇస్, ఇంత దుస్థితిలో సిబిఎన్ గారి బ్రాండ్ ఉంటే, ఏపీ ఎకానమీ ఉంటే, మనకి టాప్ ప్రయారిటీ ఏంటి? జల్సాలు చేసుకోవాలి. సిబిఎన్ సార్ అసలు స్టేట్ కి పనికొచ్చే పని ఒక్కడైనా చేస్తున్నారు సార్? స్కిల్ సెన్సెస్ అన్నారు, మీరు చెప్పింది ఏంటి? జనవరి 2025 లో స్టార్ట్ అయింది, డిసెంబర్ 2025 కల్లా అయిపోవాలి అని. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు చూడండి. ద మినిస్టర్ సెడ్ ద గవర్నమెంట్ వాస్ ఆల్సో ప్లానింగ్ టు హోల్డ్ స్కిల్ సెన్సెస్ టు ఐడెంటిఫై ద స్కిల్ గ్యాప్స్ అండ్ అకార్డింగ్లీ ప్రొవైడ్ నెసరీ ట్రైనింగ్ ఫర్ ద స్టేట్స్ యూత్. ఇప్పుడు కొత్తగా స్కిల్ సెన్సెస్ ప్లాన్ చేయడం ఏంటి సార్? ఇన్ని నెలలు ఏం చేశారు? జాబ్స్ పరిస్థితి ఏంటి? మీకు ఎన్ని సంవత్సరాలు కావాలి సార్ హనీమూన్ పీరియడ్? కొత్త గవర్నమెంట్ కి 1.5 year దాటిపోతుంది. ఈ టైం పాస్ చేయడం ఏంటి సార్? అయినా ఎన్ని ఎవరికి కావాలి చెప్పండి? మనకు కావాల్సింది జల్సా, మనకు కావాల్సింది ఈవెంట్స్, షోస్, గానా బజానా, జింగ్ బ్యాంగ్ హడావిడి. అయినా సార్ ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు సరే, దీనివల్ల ఆర్టిస్టులకి పర్ఫామ్ చేయడానికి, వాళ్ళకు ఒక రికగ్నిషన్ రావడానికి ఒక ప్లాట్ఫామ్ గా ఉపయోగపడుతుంది అనుకుందాం. ఈ ఈవెంట్ తర్వాత ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ పలానా దాంట్లో ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ తర్వాత మనకున్న కరెంట్ బేస్ లైన్ షిఫ్ట్ చేయగలగాలి, అప్లిఫ్ట్ చేయగలగాలి. ఈ ప్రోగ్రామ్ తర్వాత, ఈ గానా బజానా ప్రోగ్రామ్ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది చెప్పండి? ఎలాంటి టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్ ఎసెట్ క్రియేట్ అవుతుంది టు ప్రమోట్ అండ్ అప్లిఫ్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పండి చూద్దాం. ఏమీ లేదుగా, ఇది ఒక జల్సా ప్రోగ్రామ్ గానే మిగిలిపోద్దిగా. మన స్టేట్ ఉన్న పొజిషన్ లో వేయాల్సిన డాన్స్లేనా సార్ ఇవన్నీ? ఇలాంటి ఈవెంట్స్ అన్ని ఎలాంటి స్టేట్స్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్న స్టేట్స్ చేయాలి? జల్సాల ఖర్చు పెట్టే పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉంచుతున్నారా సార్ మీరు? మీకన్నా బెటర్ గా పర్ఫార్మ్ చేసిన జగన్ గారే చూసి ఖర్చు పెట్టారు. ఇంకా ఆయన టైంలోనే ఇలాంటివి చేసే స్కోప్ ఉంది సార్, బై లుకింగ్ ఎట్ యువర్ రిలేటివ్ పర్ఫార్మెన్సెస్. ఇప్పుడు మీ టైంలో ఎకానమీ ఇంత అధ్వానంగా ఉన్నా, జల్సాలకి మనం ఖర్చు పెట్టే స్పేస్ లేకపోయినా కూడా మీరు స్పేస్ క్రియేట్ చేసుకొని జల్సాల ఖర్చు పెడుతున్నారు చూసారా? అందుకనే సార్ అనేది, దీనికి ఒక యునిక్ స్కిల్ సెట్ కావాలి. మీలాంటి విజనరీనే దీనికి కరెక్ట్. మీరు ఎంత పెద్ద విజనరీ కాకపోతే ఇప్పుడు ఈ అమరావతికి మళ్ళీ ఇంకొక 450 crores ఖర్చు పెట్టి ఆ వరద నీరు బయటికి పారడానికి ఖర్చు పెడుతున్నారంట. వరద ముప్పు ప్రాంతంలో క్యాపిటల్ పెట్టకండి అని టెక్నికల్ రిపోర్ట్స్ చెప్పినా కూడా అక్కడే క్యాపిటల్ అని చెప్పి ఏపీలో ఇంకెక్కడా ల్యాండ్ లేనట్టు మళ్ళీ కొత్తగా ఈ 450 కోట్లు ఎత్తిపోతల పథకం ఉంటుంది. సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ మీరు గమనిస్తున్నారా? ఆ వరద నీళ్ళని ఎత్తిపోయడానికి, ఆ ఫ్లడ్ వాటర్ ని బయటికి తోలడానికి మళ్ళీ కొత్తగా 450 కోట్లు ఇష్యూ చేస్తున్నారు అని ఎలాంటి క్రిటిసిజం వస్తుందో చూస్తున్నారు సోషల్ మీడియాలో. అందుకనే సార్ ఇవన్నీ మీకు మీరే విజనరీ అని చెప్పుకునే మీరు మాత్రమే చేయగలరు తప్ప మామూలు మానవ మాత్రులు సెన్సిబుల్ గా థింక్ చేసే వాళ్ళు ఎవరు అటెంప్ట్ కూడా చేయరు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను విజనరీ అంటే ఇలాన్ మస్క్, స్టీఫెన్ హాకింగ్ అలాంటి విజనరీస్ గురించి కాదు నేను అనేది. దోస్ ఆర్ యాక్చువల్ విజనరీస్. ఐ రెస్పెక్ట్ సచ్ విజనరీస్. కానీ సిబిఎన్ గారిని కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను. కానీ సిబిఎన్ గారు చెప్పే విజనరీకిను యాక్చువల్ విజనరీస్ కి డిఫరెన్స్ మర్చిపోకండి ఇస్ మై పాయింట్. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి క్రిటికల్ ఇష్యూస్ దగ్గర అసలు దాని దరిదాపులో కూడా కనిపిరు. ఆయన సేఫ్ గా ఎగ్జిట్ కొట్టేటప్పుడు ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయితే ఆయనకి చుట్టుకుంటాయనో లేదా ఆయనకి నిజంగా ఇవేం అర్థం కావో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయకండి జారీ గారు అన్నట్టు ఒక సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అలాంటి క్రిటికల్ ఇష్యూస్ లో. గమనిస్తున్నారా? ఇందుకనే అంటుంది నేను ఆయనకి 21 seats కాదు కదా, 2 seats కూడా ఎక్కువే అని ఎందుకు అనేది. సో ద పాయింట్ ఇస్, ఇన్ని రకాలుగా ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేషన్ ని డెలివర్ చేస్తుంటే సిబిఎన్ గారు ఆయన ఇలాంటి వీక్ ఏరియాస్ లోకి వెళ్ళి వర్క్ చేయాల్సింది పోయి మన టాప్ ప్రయారిటీ ఏంటి? జల్సా. ఆల్రైట్, ఇప్పుడు మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇట్స్ రెస్పెక్ట్ టు జాబ్ క్రియేషన్ దగ్గరకు వద్దాం. మనం ఇన్ని సంవత్సరాలు ఏమనుకుంటా వచ్చేవాళ్ళం? ఎక్స్పోర్ట్స్ మనం ఎంత పెంచితే దాని తగ్గ జాబ్ క్రియేషన్ కూడా అంత బూస్ట్ అవుతుంది అనుకుంటా వచ్చాం కదా. డెవలప్మెంట్ థియరీ ఆల్సో సేస్ దిస్. కానీ గ్రౌండ్ రియాలిటీలో అలా లేదు, అలాగ జరగట్లేదు. దట్ థియరీ ఈస్ బ్రోకెన్ నౌ. ఈ ఫెనామినా చోటు చేసుకుంటుంది అని చెప్పడానికి సపోర్టింగ్ డేటా ఏంటి? ఈ సిచ్యువేషన్ ఎరైజ్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఈ కాంటెక్స్ట్ లో మన ఆంధ్రప్రదేశ్ స్ట్రాంగ్ గా ఉందా, వీక్ గా ఉందా? ఈ ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకుంటా గోయింగ్ ఫార్వర్డ్ మన స్టేట్ దేని మీద ఫోకస్ చేయాలి ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ ఈ ఫెనామినా జరుగుతుందా లేదా అని అర్థం చేసుకోవాలంటే ఇండియాలో ఉన్న ఎక్స్పోర్ట్ టోపోగ్రఫీ అంటే ఏ స్టేట్స్ ఎక్స్పోర్ట్స్ కి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఆ డిస్ట్రిబ్యూషన్ గురించి బ్రీఫ్ గా తెలుసుకోవాలి. మీకు తెలుసా మన ఇండియాలో 70% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ కాంట్రిబ్యూటెడ్ బై ఓన్లీ 5 states. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్. దీస్ 5 states alone contribute to 70% of our country's exports. 5 years back top 5 states contributed to 65% of our exports. అది ఇప్పుడు 70% కి పెరిగింది. మీరు చెప్పండి, ఇది గుడ్ సైనా బ్యాడ్ సైనా? ఇది ఖచ్చితంగా మంచి సైన్ కాదు. ఐడియల్ గా ఇండియాలో ఏం జరిగి ఉండాలి? గ్లోబల్ ట్రేడ్ ఇంజిన్ తో ఇంటిగ్రేట్ అవుతా ఈ టాప్ 5 states కాకుండా కుదిరినన్ని ఎక్కువ స్టేట్స్
గ్లోబల్ గా ట్రేడ్ చేస్తా, ఎక్స్పోర్ట్ చేస్తా, మనం గ్లోబల్ ఎకానమీతో ఇంటిగ్రేట్ అయి ఉండాలి. దాట్స్ అ హెల్దీ సైన్. కానీ సిచ్యువేషన్ అలా లేదు. టాప్ 5 స్టేట్స్ కాంట్రిబ్యూట్ టు 70% ఆఫ్ అవర్ కంట్రీస్ టోటల్ ఎక్స్పోర్ట్స్. దిస్ షోస్ ద అన్ఈక్వల్ అండ్ అన్ఈవెన్ స్ప్రెడ్ ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్ టోపోగ్రఫీ. ఎందుకని ఇలాంటి స్ట్రక్చరల్ అన్ఈవెన్నెస్ ఏర్పడడానికి, అది ఇంకా పెరుగుతా పోవడానికి కారణాలు ఏంటి? ఫస్ట్, ది పాత్ డిపెండెన్స్. ఎక్స్పోర్ట్స్ గో వేర్ ఎక్స్పోర్ట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఏ స్టేట్స్ లో అయితే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉందో అక్కడ నుండే ఎక్స్పోర్ట్స్ ఇంకా గ్రో అవ్వడం. బికాస్ ఫర్మ్స్ ప్రిఫర్ లొకేషన్స్ వేర్ సప్లయర్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, స్కిల్ టాలెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, లాజిస్టిక్స్ ఇస్ బెటర్. వీటి వల్ల ప్రొడక్టివిటీ రిలేటెడ్ బెనిఫిట్స్ పెరిగి కాస్ట్ పర్ యూనిట్ తగ్గుతుంది. దిస్ ఇస్ ద రీజన్ వై వి సీ స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ క్లస్టర్స్ ఇన్ సదర్న్ అండ్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఈ క్లస్టరింగ్ ఎఫెక్ట్ వల్ల ఎక్స్పోర్ట్స్ అన్ని ఈ క్లస్టర్స్ చుట్టూతానే డెవలప్ అయ్యి వాటి వల్ల కాంపౌండింగ్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. సెకండ్, ది హై క్రెడిట్ డిపాజిట్ రేషియోస్. ఇలాగా ఎక్స్పోర్ట్స్ లో హై పర్ఫార్మింగ్ స్టేట్స్ లో ఏం జరుగుతుందంటే వాళ్ళ సేవింగ్స్ అన్నిటిని దే ఆర్ ప్లాయింగ్ బ్యాక్ ఇన్ టు ద లోకల్ ఇండస్ట్రీ అండ్ దాట్ ఈస్ ప్రొపెలింగ్ దెమ్ టు క్రియేట్ దిస్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కి ట్రెడిషనల్ గా ఒక అడ్వాంటేజ్ ఉంది. మన స్టేట్ లో ఈ క్యాష్ డిపాజిట్ రేషియో ఇస్ మోర్ దాన్ 90%. వి షేర్ దిస్ ట్రేడ్ విత్ తమిళనాడు. ఆన్ ద అదర్ హ్యాండ్, ఈ క్యాష్ డిపాజిట్ రేషియో ఇన్ హింటర్లాండ్ స్టేట్స్ ఇస్ లెస్ దాన్ 50%. అండ్ దీంతో పాటు స్కిల్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉండడం ఇన్ సదర్న్ అండ్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ అవర్ ఇండియా కంపేర్ టు అదర్ రీజన్స్, ఇట్ ఈస్ ఆల్సో ఫ్యాక్టర్ ఫార్ దిస్ అన్ఈవెన్నెస్. సో విజయ్, ఇంకా ప్రాబ్లం ఏముంది? మిగతా స్టేట్స్ కూడా వీళ్ళని చూసి ఎక్స్పోర్ట్ చేసుకుంటా పోతే అక్కడ కూడా జాబ్ క్రియేషన్ జరిగి అక్కడ కూడా జాబ్స్ పెరుగుతాయి కదా, ఇందులో పెద్ద ప్రాబ్లం ఏంటి అనుకుంటే అక్కడే మనం అందరం పప్పులో కాలేసినట్టు. గ్లోబల్ ట్రేడ్ ఎన్విరాన్మెంట్ ఎలా తయారైందో చూస్తే మనం ఇలాగ అనుకోం. సింపుల్ గా చెప్తాను చూడండి. పాస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ లో లో స్కిల్డ్ అండ్ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉండేవి. దానివల్లే చైనా, బంగ్లాదేశ్, వియత్నాం ఇలాంటి కంట్రీస్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ తో గ్లోబల్ ట్రేడ్ లోకి వాళ్ళ ఎకానమీస్ ని ఇంటిగ్రేట్ చేసుకోగలిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం గ్లోబల్ ట్రేడ్ వాల్యూమ్ తగ్గడమే కాదు, టాప్ 10 గ్లోబల్ ఎక్స్పోర్టర్స్ కంట్రోల్ 55% ఆఫ్ గ్లోబల్ మర్చెండైజ్ ట్రేడ్. దీని అర్థం ఏంటంటే ఎక్స్పోర్ట్ డిమాండ్ ఈజ్ నాట్ ఓన్లీ గోయింగ్ టు లో కాస్ట్ కంట్రీస్ బట్ ఆల్సో హై ఎకనామిక్ కాంప్లెక్సిటీ రీజన్స్. ఈ హై ఎకనామిక్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి అంటే ద డిగ్రీ ఆఫ్ యూజింగ్ సోఫిస్టికేటెడ్ కేపబిలిటీస్ టు ప్రొడ్యూస్ అ ప్రోడక్ట్. ఇన్ సింపుల్ వర్డ్స్, మీరు ఎంత అడ్వాన్స్ టూల్స్ అండ్ ఇంటర్ కనెక్టెడ్ సోఫిస్టికేటెడ్ కేపబిలిటీస్ యూజ్ చేస్తారో మీ ఎకానమీ అంత కాంప్లెక్స్ గా మారుతుంది. సింపుల్ ఎకానమీలో దే విల్ బి బేసిక్ టూల్స్ టు ప్రొడ్యూస్ రైస్, రా మినరల్స్ ఆర్ టెక్స్టైల్స్. కాంప్లెక్స్ ఎకానమీలో దే విల్ బి అడ్వాన్స్ టూల్స్ అండ్ స్పెషలైజ్డ్ కేపబిలిటీస్ టు ప్రొడ్యూస్ products like engines, semiconductors, medical devices, precision machinery and so on. The products produced in complex economy need specialized suppliers, R&D and engineering depth. So ఇప్పుడు global trade environment లో export demand is going to those regions where there is high economic complexity and this is giving an edge to southern and western parts of India leading to a structural unevenness. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి southern and western regions లో అయినా ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి కదా విజయ్, అక్కడైనా ఎక్స్పోర్ట్స్ తగ్గట్టుగా జాబ్స్ కూడా పెరగాలి కదా అంటే ఎస్, డెవలప్మెంట్ థియరీ ప్రకారం మీరు చెప్పింది కరెక్టే. ఇలాగ ఎక్స్పోర్ట్స్ పెరిగే కొంది అగ్రి బేస్ నుండి మనం మాస్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ వైపు వెళతా జాబ్స్ పెరగాలి. థియరిటికల్లీ కరెక్ట్, బట్ దట్ ఈస్ నో మోర్ వ్యాలిడ్. ఎలాగ చెప్తున్నావు విజయ్ అంటే గెట్ రెడీ. మన ఇండియాలో క్యాపిటల్ టు లేబర్ రేషియో ఈజ్ ఇంక్రీజింగ్. అంటే ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ బికమింగ్ క్యాపిటల్ హెవీ. ఫిక్స్డ్ క్యాపిటల్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫాస్టర్ దాన్ ఎంప్లాయ్మెంట్. మోర్ మనీ స్పెంట్ ఆన్ మెషిన్స్ పర్ వర్కర్, మోర్ ఆటోమేషన్, హైయర్ ప్రొడక్టివిటీ పర్ వర్కర్, ఫ్యూయర్ వర్కర్స్ నీడెడ్. మీనింగ్ ఫ్యూయర్ జాబ్స్ ఆర్ క్రియేటెడ్ ఫర్ ఈచ్ యూనిట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ గ్రోత్. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తున్నాము అని చెప్పి టమ్కీ వేసుకుంటారు, అది వేరే విషయం. బట్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. చూడండి, The annual survey of industries 2022-23 data prakaram fixed capital investment grew by roughly 10.6% while employment growth lagged at just 7.4%. చూసారా, ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరిగినంత స్పీడ్ గా ఎంప్లాయ్మెంట్ గ్రోత్ లేదు. దిస్ ఇస్ మేకింగ్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ లెస్ లేబర్ ఇంటెన్సివ్. అంటే దీని అర్థం పబ్లిక్ ని పూర్ నుండి మిడిల్ క్లాస్ గా షిఫ్ట్ చేసిన లేబర్ ఇంటెన్సివ్ మాస్ స్కేల్ ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇదివరకుట్లాగా జరగట్లేదు. హెవీ అగ్రికల్చర్ బేస్ ఉన్న ఏపీ లాంటి స్టేట్ కి రూరల్ ఏరియాస్ లో లోవర్ మిడిల్ క్లాస్ నుండి మిడిల్ క్లాస్ కి షిఫ్ట్ చేయాల్సిన పాపులేషన్ హెవీగా ఉన్న ఏపీ లాంటి స్టేట్ కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. అంతేకాదు, లేటెస్ట్ PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం మన ఎక్స్పోర్ట్స్ అనేవి మన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ తో పోలిస్తే ఎక్కువ లెవెల్స్ కి రీచ్ అయినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ షేర్ ఆఫ్ ఆర్ టోటల్ ఎంప్లాయ్మెంట్ హోవర్డ్ అరౌండ్ 11.6 to 12%. చూడండి, ఇట్ ఇంప్లైస్ దట్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పోర్ట్ గ్రోత్ హ్యాస్ కొలాప్స్డ్. The jobs being created are not in the labor absorbing factories of the hinterland but in the capital intensive hubs
ఆఫ్ ద కోస్ట్. స్లోగా వర్కర్ ఇస్ బికమింగ్ లెస్ సెంట్రల్ టు ద ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ దిస్ ఇస్ ద రీజన్ వై ఇండస్ట్రియల్ స్టేట్స్ హ్యావింగ్ హై జీడిపి గ్రోత్ రేట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ మాస్ ప్రాస్పరిటీ. చూడండి, సీబెన్ గారి ముందు ఎంత డెడ్లీ సిచ్యువేషన్ ఉన్నా కూడా హాయిగా టమ్కీలు వేయించుకుంటా రోజుకో 30 ఈవెంట్లు 30,000 ఫోటోలు వీడియోలు దిగుతా జామ్ జటాక్ అని హాయిగా టైం పాస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి పెట్టుకొని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి పబ్లిక్ కి పనికిరాని ప్రాజెక్ట్స్ మీద పబ్లిక్ మనీని బర్న్ చేస్తున్నారు. అసలు సీబెన్ గారి పొజిషన్ లో ఇంకెవరైనా ఉంటే ఈ డైర్ సిచ్యువేషన్ చూసి వాళ్ళకి అసలు నిద్ర పట్టని పొజిషన్. ఇన్ఫాక్ట్ మన స్టేట్ ఎంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉందో తెలుసా? ఒక పక్క న్యూలీ ఫార్మ్ స్టేట్, ఇంకో పక్క దుబారా చేస్తా టమ్కీల మీద మాత్రమే ఫోకస్ చేసే సీఎం సీబెన్ గారు అండ్ టీమ్, ఇంకోవైపు ఏఐ ఎఫెక్ట్, ఇంకోవైపు ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఇండస్ట్రీస్ లో అనుకున్నంతగా ఎక్స్పోర్ట్స్ తో పాటు జాబ్ క్రియేషన్ జరగకపోవడం, ఇంకోవైపు ఎఫ్డిఐస్ ఆర్ పుల్లింగ్ అవుట్ దేర్ మనీ ఫ్రమ్ అవర్ మార్కెట్స్. అంటే సిచ్యువేషన్ ఎంత కాంప్లికేటెడ్ గా, వాలటైల్ గా, అన్సర్టైన్ గా ఉంది. మనం ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఫైనాన్సెస్ ని మేనేజ్ చేసుకోవాలి అన్నదానికి దీస్ ఆల్ ఆర్ ఇండికేటర్స్. వైల్ దేర్ ఇస్ నో సిల్వర్ బుల్లెట్, వన్ థింగ్ టు టేక్ ఎ నోట్ ఆఫ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇస్, మనం దృష్టిలో పెట్టుకొని గమనించాల్సింది ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయా లేదా అనే కాదు, ఎక్స్పోర్ట్స్ కాన్సన్ట్రేటెడ్ గా సెట్ ఆఫ్ రీజన్స్ లోనే జరుగుతున్నాయా లేదా డైవర్సిఫై అవుతున్నాయా, అందులో మన ఏపీ షేర్ అంతా, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి తగ్గట్టుగా నెంబర్ ఆఫ్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ కలిపి చూడాలి. సింపుల్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఎంత వస్తున్నాయంటే సరిపోదు. చూసాంగా అదాని గూగుల్ డేటా సెంటర్ 1.8 lakh జాబ్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి పబ్లిక్ గా హోర్డింగ్స్ పెట్టారు. ఈ టమ్కీలను నమ్మే ముందు చాలా జాగ్రత్తగా గమనించిన డీటెయిల్స్ ని. సో లెట్స్ సీ హౌ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ విల్ అన్ఫోల్డ్. అండ్ ఆవకాయ ఈవెంట్స్ గురించి చూసాం కదా. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి మీరే, సీబెన్ గారికి ఆ బిజినెస్ రిఫార్మర్ అవార్డ్ అని ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు కానీ ఆయనకు అసలు ఇవ్వాల్సింది బెస్ట్ ఈవెంట్ మేనేజర్ అవార్డ్ అని మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్స్ లో ఈవెంట్ మేనేజర్ అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.